డిఎస్సీలో అక్రమాలు జరిగాయి అంటూ నెల్లూరు జిల్లా కోవూరులో వైసీపీ ఆధ్వర్యంలో రిలే నిరాహార దీక్ష నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీ మురళి, మాజీ మంత్రి నల్లపరెడ్డి ప్రసన్నకుమార్ రెడ్డి, వైసీపీ రాష్ట్ర కార్యదర్శి మహేందర్ రెడ్డి పాల్గొన్నారు. ఇది కూటమి ప్రభుత్వం కాదని, త్వరలో కాలిపోయే ప్రభుత్వమని ఎమ్మెల్సీ మురళి మండిపడ్డారు. మెగా డిఎస్సీలో అక్రమాలకు పాల్పడిన మంత్రి నారా లోకేష్ వెంటనే రాజీనామా చేయాలని వైసీపీ నాయకులు డిమాండ్ చేశారు. కూటమి ప్రభుత్వం కాదు, భవిష్యత్తులో కూలిపోయే ప్రభుత్వం ఇది. ఎందుకంటే ఆ రోజు అలివికాని మాటలని చెప్పేశారు, నమ్మించారు, ద్రోహం చేశారు, అన్ని విషయాలు చెప్పారు. ముఖ్యంగా విద్యార్థుల్ని నమ్మక ద్రోహం చేసేశారు. భవిష్యత్తు అంతా మీదే అని మాట్లాడారు. ఆ రోజు చదువుకున్న విద్యార్థులు ఖాళీగా ఉంటే మీరు భయపడిన అవసరం లేదు, మీకు 3,000 రూపాయలు నెలకి ఇబ్బంది లేకుండా మీ వరకు మీరు జీవించేదానికైనా నేను ప్రత్యేకమైన ఆలోచనతో ఉన్నాను, మీకు ముందుండి వర్తిస్తానని చెప్పి మాయమాటలు చెప్పారు. ఎక్కడ పోయింది నిరుద్యోగుల గురించి చెప్పిన మాటలు? ఎప్పటి నుంచో చెప్తున్నారు మీరు, ఎక్కడికి పోయింది మీకు? తర్వాత చదువుకుంటున్న బిడ్డల మీద పడ్డారు. ఏ రకంగా మోసం చేశారు? వస్తానే నేను ఎలక్షన్ ముందే సంతకం పెట్టినట్టు నటించారు. రావడమే తొందర, రావడమే మీకు ఉద్యోగాలు, ఎన్ని అర్హత ఉంటే అన్ని ఉద్యోగాలు ఇస్తానని చెప్పారు. మీరు విశ్లేషించండి. ఈరోజు మరి టీచర్స్ ఎంతమంది కావాలి? 8,000 మంది కావాలి. మీరు ఎంతమందికి నోటిఫికేషన్ ఇచ్చారు? తూతూ మంత్రంగా చెప్పిన మాట ప్రకారంగా కేవలం 15,000 మంది. ముఖ్యంగా ఈరోజు నిరుద్యోగ యువతకి డిఎస్సీ అనే ఒక చిన్న అబద్ధం చెప్పి కోట్ల రూపాయలు వసూలు చేసుకున్నారు. ఈ ప్రశ్నాపత్రాలు అమ్ముకున్నారు. అదే విధంగా గతం 2012 ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో 2% గా ఉన్న రిజర్వేషన్ ఇప్పుడు 3% చేశారు. ఆ శాప్ చైర్మన్ ఎవరయ్యా అంటే ఆయన ఇంట్లో వాళ్ళ కుటుంబానికి సేవ చేసిన శాప్ చైర్మన్ ఇచ్చారు. ముఖ్యంగా ప్రతి ఒక్క యువతను, పేదలను, ప్రతి ఒక్కరిని పేరు పేరుగా మోసం చేశారు. ఇంత ముందు చెప్పారు సూపర్ 6, నేను జగన్మోహన్ రెడ్డి కన్నా మెరుగైన పరిపాలన చేస్తామని చెప్పారు. ఈ రోజు చూడండి, జగన్మోహన్ రెడ్డికి కూటమి ప్రభుత్వానికి ఏమైనా సంబంధం ఉందా? ఈ రోజు అభివృద్ధి అంటే ఆంధ్రప్రదేశ్ చుట్టూ జరిగింది. అది మనం చెప్పుకోలేకపోయాం. కోర్టులు కట్టాం, హార్బర్స్ కట్టాం, మెడికల్ కాలేజీలు కట్టాం, 1,30,000 ఉద్యోగాలు ఇచ్చాం. మనకు పబ్లిసిటీ తక్కువ. ఏ కూటమి ప్రభుత్వానికి పబ్లిసిటీ ఎక్కువ, పని తక్కువ. ముఖ్యంగా ఈ రోజు నిరుద్యోగ యువతకి